హలో ఫ్రెండ్స్, నేను మీ బాంబే భారతక్కను. రాగులతో దోశలు ఎలా తయారు చేద్దామో చూద్దాం రండి. దోశలు చూడండి ఎంత బాగా వచ్చాయో, ఎంత క్రిస్పీగా, ఎంత బాగా వచ్చాయో. డయాబెటీస్ ఉన్నవాళ్ళు వీటిని తీసుకున్నట్లయితే చాలా బాగుంటుంది. రాగులు 1 కప్, ఇడ్లీ రైస్ 1/2 కప్, అటుకులు 1/4 కప్, మినప్పప్పు 1/2 కప్, మెంతులు 1 టేబుల్ స్పూన్. దోశలు చేసుకునేటప్పుడు మినప్పప్పు డబ్బాలో ఇలా చిన్న డబ్బాలో మెంతులు వేసి పెట్టుకున్నట్లయితే మనం దోశకు పోసేటప్పుడు మర్చిపోకుండా మెంతులు వేస్తాము. మెంతులు వేయడం వల్ల దోశలు బాగా వస్తాయి. మినప్పప్పు 1/2 కప్, రాగులు 1 కప్, ఇడ్లీ రైస్ 1/2 కప్. ఇడ్లీ రైస్ లేని వాళ్ళు నార్మల్ రైసే 1/2 కప్ తీసుకోండి. మెంతులు 1 టేబుల్ స్పూన్. వీటన్నింటిని ఒకసారి శుభ్రంగా వాష్ చేసుకుందాం. సిరిధాన్యాలలో మట్టి బాగా ఉంటుంది కాబట్టి శుభ్రంగా వాష్ చేసుకోండి. వాష్ చేసుకున్న దాంట్లోకి మునిగేంత వరకు నీళ్లు పోసుకొని వీటిని కనీసం 6 గంటలు నానబెట్టుకోవాలి. 6 గంటలు ముందుగా నానబెట్టిన వాటిల్లో నుంచి నీళ్ళన్నీ వంపేసుకోవాలి. ఒక మిక్సీ జార్ను తీసుకొని ఇందులో ముందుగా నానబెట్టుకున్నవి వేసుకొని మెత్తగా మిక్సీ చేసుకోవాలి. మెత్తగా మిక్సీ చేసుకున్న దాన్ని ఒక గిన్నెలోకి తీసుకుందాం. మిగిలిన వాటిని మిక్సీ జార్లో వేసుకొని పావు కప్ మందం అటుకులు తీసుకొని వీటిని ఒకసారి శుభ్రంగా వాష్ చేసుకుందాం. నీళ్లు పోసి 10 నిమిషాలు నానబెట్టుకుందాం. అటుకులలో ఉండే నీళ్ళన్నీ వంపేసుకొని అటుకులను మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా మిక్సీ చేసుకోవాలి. మిక్సీ చేసుకునేటప్పుడు చల్లటి నీళ్ళు కొద్దిగా పోసుకొని మిక్సీ చేసుకోండి. మిక్సీ చేసుకున్న దాన్ని బౌల్లోకి వేసుకుందాం. ఉప్పు వేసుకొని ఒకసారి చేత్తో అంతా బాగా కలుపుకొని మూత మూసి ఫర్మెంటేషన్ కోసం 8 గంటలు పక్కన పెడదాం. 8 గంటల తర్వాత పిండి చూడండి ఎంత బాగా పొంగిందో. ఇలా పొంగితే దోశలు బాగా వస్తాయి. చూడండి ఎంత బాగా పొంగిందో పిండి. పిండినంతా ఒకసారి బాగా కలుపుకోవాలి. గ్యాస్ ఆన్ చేసుకొని కాస్టిక్ ఐరన్ పెన్నం పెట్టుకొని ఒక చుక్క నూనె వేసుకొని ఆనియన్తో అంతా స్ప్రెడ్ చేయాలి. మంటను మీడియం హీటులో పెట్టుకొని ముందుగా మనం తయారు చేసుకున్న బ్యాటర్ను ఒక గిన్నెతో తీసుకొని పెన్నం మీద వేసుకొని నెమ్మదిగా స్ప్రెడ్ చెయ్యండి. మంట లో ఫ్లేమ్లో ఉండేటట్లు చూసుకోండి. పెన్నం వేడిగా ఉన్నట్లయితే పెన్నానికి అతక్కపోతుంది. అడంతా ఆరిన తర్వాత నూనె కానీ నెయ్యి కానీ మీకు ఏది ఇష్టమైతే అది వేసుకోండి.
దోశ చూడండి ఎంత బాగా వచ్చిందో. రాగులలో కాల్షియం బాగా ఉంటుంది కాబట్టి రాగులతో దోశలు కానీ, ఇడ్లీలు కానీ, రాగి జావ కానీ ఇలాంటివి చేసుకోండి. కాల్షియం తక్కువైనట్లయితే బోన్స్ వీక్ అవుతాయి కాబట్టి కాల్షియం బాగా కావాలనుకున్న వాళ్ళు ఇలా రాగులతో దోశలు చేసుకోండి. ఇలా రాగులతో దోశలు చేసుకొని తినడం వల్ల రోజంతా ఎనర్జీగా కూడా ఉంటాము, అలసట నీరసం కానీ లేకుండా ఉంటాము. కొద్దిగా తీసుకున్న కడుపు నిండినట్లుగా ఉంటుంది. వీటిని బ్రేక్ఫాస్ట్గా తీసుకున్నట్లయితే చాలా బాగుంటుంది. నా ఛానల్లో చాలా రకాల దోశలు ఉన్నాయి. జొన్న దోశలు, కొర్రల దోశలు, రాగుల దోశలు, పాలక్ దోశలు ఇలా అన్నీ ఉన్నాయి. కింద లింక్ ఇస్తాను, చూసి చేసుకోండి. నా ఛానల్ కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎంత క్రిస్పీగా ఎంత బాగా వచ్చాయో చూడండి. వీటిని కొబ్బరి పచ్చడితో, సాంబార్తో సర్వ్ చేసుకుని తింటే ఎంతో బాగుంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.